ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస పరమహంస యోగానంద గారి గురించి మనం వారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నామండి. రెండు శీర్షికలు చక్కగా పూర్తి చేసాం. ఇప్పుడు మూడో అధ్యాయంలో రెండు శరీరాలున్న సాధువు గురించి ఈ శీర్షికలో మనం స్వామి ప్రణవానంద గారి గురించి తెలుసుకుంటున్నామండి. స్వామి ప్రణవానంద గారి దగ్గరికి ఈయన వెళ్ళడం, ఈయన్ని ఆశ్చర్యపరిచేటట్టు ఈయన ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అన్న విషయాలన్నీ ఆయన తెలుసుకుని ముందే చెప్పడం, ఈయన కలుసుకోవాలనుకున్న వాళ్ళ తండ్రి గారి యొక్క స్నేహితుడిని అక్కడికి రప్పించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇదేంటి, నేను ఎవరికి చెప్పకుండానే, ఈయన ఎవరితోనూ కౌరంపించకుండానే నా తండ్రి గారి యొక్క స్నేహితుడు ఇక్కడికి ఎలా వస్తున్నాడు అని ఆ ఈయన ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆ గదిలో వీళ్ళిద్దరే ఉంటారు. స్వామి ప్రణవానంద గారు ఎవరితోనూ కూడా కబురు పంపించరు కేదార్నాథ్ గారు కోసం. కానీ ఆయన ఎలా వస్తున్నాడు, మేడమెట్లు ఎక్కుతున్నట్టు శబ్దం కూడా వినపడుతుంది కదా అని ఈయన ఎంతో ఆశ్చర్యానికి గురవుతారండి. ఈయన మంచి మర్యాద చూసుకోకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగుతారు వెంటనే. సగం మెట్లు దిగేసరికి సన్నగా, ఎంతో చామనచాయగా, మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని ఈయన కలుస్తారు. ఆయన చాలా తొందరలో ఉన్నట్టు ఉన్నారంటండి. కేదార్నాథ్ బాబు గారు మీరేనా అని ఈయన గొంతులో ఉద్రేకం నిండిందంట. అవును, నువ్వు భగవతి బాబు గారి కొడుకు కదూ, నన్ను కలుసుకోవటానికి ఇక్కడ కాచుకుని ఉన్నావు కదా. స్నేహపూర్వకంగా ఎంతో చిరునవ్వుతో ఆయన నవ్వుతారండి. ఏమండి, మీరు ఇక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పసఖ్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండటంతో అసలు పరమహంస యోగానంద గారికి మతిపోయినట్టు అనిపించి విస్మయం కలిగిందంట. ఇవాళ అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి బాబు. దాదాపు ఒక గంట కిందటే నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు అని ఆయన చెప్తున్నారు. భగవతి బాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నాడు, మీరు నాతో వస్తారా అని ప్రణవానంద స్వామి గారు ఈయనకి అడిగారంట. నేను సంతోషంగా సరే అన్నాను. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావు కోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగటం ఆశ్చర్యం కలిగించింది అని చెప్తున్నారు. వీళ్ళిల్లు చేరుకోవటానికి నీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటుక్కున ఆగి ఆయన అడుగుతారు స్వామి పరమహంస యోగానంద గారు. సుమారు అరగంట అన్నారంటండి. ప్రణవానంద గారు భగవతి బాబు గారిని అడిగారంట, మా ఇల్లు చేరుకోవడానికి నీకు ఎంత సమయం పడుతుంది అని. సుమారు అరగంట పడుతుందని చెప్పారంటండి. నాకు ఇప్పుడు వేరే పని ఉంది. ఇప్పుడు ఆయన చూసిన చూపులోనే నాకు మర్మం మాత్రం ఏమీ అర్థం కాలేదు అంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి, మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చని భగవతి బాబు గారు అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తామంటామని ప్రణవానంద గారు భగవతి బాబు గారితో చెప్తారు. ఎంత విచిత్రమో చూడండి. అంటే హాస్టల్ గా భౌతికంగా ఈయన శరీరం ఇక్కడే ఉంది కానీ హాస్టల్ బాడీతో వాళ్ళు ఆయన వెళ్ళి భగవత్ బాబు గారిని అక్కడ కలిసారనమాట. అలా కాదు అని ఈయన అడ్డు చెప్పేలోగా ఆయన టకటక దూసుకి వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారంట. ఈయన వీలైనంత తొందరగానే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారంటండి. ఈయన వచ్చిన వివరణతో అసలు ఈయనలో చాలా ఆశ్చర్యం రెట్టింపయిందంట. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసని అడిగారు ఈయన వెంటనే. కిందటేడాడే కొన్నిసార్లు కలుసుకున్నాము కానీ ఈ మధ్యన కలవలేదు. మళ్ళీ వాళ్ళకి స్నానాల రేవులో కలుసుకున్నందుకు నేను సంతోషించాను అని భగవత్ బాబు గారు చెప్తున్నారు. వెంటనే పరమహంస యోగానంద గారు, అసలు నా చెవుల్ని నేను నమ్మలేకపోతున్నాను. నాకేమన్నా మతిపోయిందా? మీకు ఆయన కలలో కనిపించారా, లేకపోతే యథార్థంగానే ఆయన చూసి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అడుగులు చప్పుడు విన్నారా అని అడుగుతారు. ఎప్పుడు భగవతి బాబు గారు అంటారు, నువ్వు అడగదలుచుకున్నది ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఆ కోపంతో ఆయన ముఖం కంపించిందంటండి. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు, నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లనే తెలుసుకోగలిగానని అర్థం అవ్వడం లేదా నీకు అని ఆయన అడుగుతారండి.
అప్పుడు ఈ పరమహంస గారు ఏమంటున్నారంటే, అదేంటి ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందే కూర్చుని ఉన్నారు, ఆయన ఎక్కడికి కదలలేదు అంటూ మొత్తం కథంతా బడబడా చెప్పేశారండి. స్వామీజీకి ఈయనకి జరిగిన సంభాషణ కూడా మొత్తం భగవతి బాబు గారికి చెప్పేస్తారు. అంతే. ఆయన కళ్ళు ఎంతో ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారిపోతాయి భగవత్ బాబు గారి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా? కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు అని ఆ యొక్క భగవతి బాబు గారంట. ఈ స్వామి వట్టి మామూలు మనిషి అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరాన్ని సృష్టించుకుని దానితో పనులు చేసుకుంటున్నారని ఇప్పుడే తెలుస్తుంది నాకు అని అంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రణవానంద స్వాముల వారి గదిలోకి ప్రవేశిస్తారండి. ఆయన బల్ల కింద ఉన్న పావు కోళ్ళు వైపు చూపిస్తారు కేదార్నాథ్ బాబు గారు. ఇదిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్ళే వేసుకున్నారు ఆయన అంటూ గుసగుసలాడతాడు ఈయన చెవిలో అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నట్టే ఆ అంగోస్త్రమే కట్టుకునే ఉన్నాడు ఆయన అని చెప్తున్నారు. వచ్చి ఆయన తన ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో పరమహంస యోగానంద వైపు తిరుగుతారండి. ఇదంతా చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? ఈ దృగ్విషయ ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు అని చెప్తున్నారండి. ఎందుకంటే ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్ళతో కూడా నేను మాట్లాడగలను అని ప్రణవానంద గారు చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళ సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు అని మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఈ స్వాములవారు తమకు గల దూరదర్శన దూర శ్రవణ శక్తుల్ని గురించి ఈయనకి తెలియచేయటం ఆయన కిషోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు అని చెప్తున్నారు. అంటే దూర శ్రవణ దూర దర్శన శక్తులు అంటే మనస్తత్వ శాస్త్రం ద్వారా అండి యోగులు వెల్లడించిన శాస్త్ర నియమాలు చెల్లుబడిన గురించి భౌతిక శాస్త్రం దాని పద్ధతిలో రూఢీ చేస్తుందంట. ఎందుకంటే అది ఎలా అంటే మానవుడికి దూరదర్శన శక్తులు ఉన్నాయన్న సంగతి 1934 జనవరి 26వ తేదీన రాయల్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్ అనే విశ్వవిద్యాలయంలో నిరూపించడం జరిగిందంటండి. డాక్టర్ గీసెవ్ గాలీరిస్ అనే ఆ ఆ స్నాయువిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఆయన ఒక న్యూరో సైకాలజిస్ట్ ప్రొఫెసర్ అండి. ఒక వ్యక్తి శరీరంలో నిశ్చితమైన కొన్ని భాగాలు చేత్తో ఒత్తాడంట. అప్పుడు ఆ వ్యక్తి గోడకు అవతలున్న వ్యక్తుల్ని వస్తువుల్ని సూక్ష్మమైన వివరాలతో సహా వర్ణించి చెప్పాడండి. మరి ఈ విషయాలన్నీ తర్వాత ఈ సూక్ష్మ దర్శనం సూక్ష్మయానం గురించి రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి. అలాగే ఈయన ప్రణవానంద గురించి ఇంకేం తెలుసుకుంటారు, ప్రణవానంద గారి ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని అందుకుంటారు అనే విషయాలు కూడా రేపు క్లాస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.